జనబేరి న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పదహారేండ్లలోపు వారికి సోషల్ మీడియా నిషేధం ప్రకటించిన ఆస్ట్రేలియా ప్రధాని. అసెంబ్లీలో బహుభార్యత్వాన్ని నిషేధించే బిల్లును ఆమోదించిన కేబినెట్ ప్రకటించిన సీఎం హిమంత బిశ్వా శర్మ. కాంగ్రెస్ అంటే ముస్లింలు, ముస్లింలు అంటే కాంగ్రెస్ అంటారా? రేవంత్ వ్యాఖ్యలపై రాజ్నాథ్ మండిపాటు. ఇది కాంగ్రెస్ సంస్కృతి అంటూ బీహార్ ఎన్నికల ప్రచారంలో ఆగ్రహం. ఒక్కరోజు 3 ప్రముఖ ఆలయాల్ని సందర్శించిన అంబానీ. 3 ఆలయాలకు భారీ విరాళాలు. తిరుమలకు 100 కోట్లు. బీఆర్ఎస్ కాలగర్భంలో కలిసిపోతున్న పార్టీ అన్న రేవంత్ రెడ్డి. ఆ పార్టీ వ్యాలిడిటీ పీరియడ్ ముగిసిపోయిందని వ్యాఖ్య. గుంటూరు జిల్లాలో శంకరకంటి ఆసుపత్రి నూతన కేంద్రాన్ని ప్రారంభించిన సీఎం. ప్రజా ఆరోగ్యానికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందన్న చంద్రబాబు. రేవంత్ రెడ్డి ఒక మానసిక రోగి. ముఖ్యమంత్రిపై మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ధ్వజం. ఉద్యోగుల్ని మోసం చేస్తున్న కూటమి సర్కార్. మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఫైర్. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం దద్దమ్మ ప్రభుత్వం. సిపిఎం నాయకుడు హత్య జరిగి 9 రోజులైనా దోషులను పట్టుకోలేదంటూ సిపిఎం జాతీయ నేత బీవీ రాఘవులు ధ్వజం. ఆడబిడ్డ రాజకీయం ఏంటో చూపిస్తానంటున్న కల్వకుంట్ల కవిత. ఎన్నికలకు ఏడాది ముందు తన రాజకీయం మొదలవుతుందని స్పష్టీకరణ. వరుస హిట్స్తో దూసుకెళ్తున్న ప్రదీప్ రంగనాథన్. డ్యూడ్ మూవీ ఇప్పుడు ఓటీటీలో. మళ్లీ పరుగులు పెడుతున్న బంగారం, వెండి ధరలు. 1.22 లక్షలు దాటిన 10 గ్రాముల పసిడి. ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ ఆల్బనీస్ కీలక ప్రకటన చేశారు. దేశంలో 16 ఏళ్లలోపు పిల్లలు సామాజిక మాధ్యమాల వాడకాన్ని నిషేధిస్తున్నట్లు తెలిపారు. ఆన్లైన్ సేఫ్టీ అమెండ్మెంట్ బిల్ 2024 ఈ ఏడాది డిసెంబర్ 10 నుండి అమల్లోకి రానుంది. ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, టిక్టాక్, స్నాప్చాట్, రెడిట్, యూట్యూబ్ తదితర మాధ్యమాలకి ఈ చట్టం వర్తించనుంది. సామాజిక మాధ్యమాలు వినియోగించకుండా నిషేధాన్ని విధిస్తూ ఆస్ట్రేలియా ప్రభుత్వం గత ఏడాది కొత్త చట్టాన్ని తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఆ బిల్లుకు ఆస్ట్రేలియా ప్రతినిధుల సభ ఆమోద ముద్ర వేసింది. ప్రతినిధుల సభలో 102 ఓట్ల బలంతో బిల్లుకు ఆమోదం లభించింది. సెనెట్లో ఈ బిల్లుకు అనుకూలంగా 34 వ్యతిరేకంగా 19 ఓట్లు వచ్చాయి. ఈ బిల్లు ప్రకారం 16 ఏళ్లలోపు పిల్లల సామాజిక మాధ్యమ ఖాతాల్ని నిరోధించడంలో వ్యవస్థాపకంగా విఫలమైతే సామాజికంగా మాధ్యమాలకు 50 మిలియన్ ఆస్ట్రేలియన్ డాలర్ల వరకు జరిమానా విధిస్తామని ప్రభుత్వం హెచ్చరించింది. అంటే మన భారత కరెన్సీ ప్రకారం 273 కోట్లకు పై మాటే. బిల్లు చట్టరూపం దాల్చితే సోషల్ మీడియాపై నిషేధం విధించిన తొలి దేశంగా ఆస్ట్రేలియా రికార్డుకెక్కనుంది.
అసెంబ్లీలో బహుభార్యత్వాన్ని నిషేధించే బిల్లును కేబినెట్ ఆమోదించిందని సీఎం హిమంత బిశ్వ శర్మ తెలిపారు. ఈ బిల్లు కింద బహుభార్యత్వాన్ని ఆచరించడం వల్ల 7 సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించబడుతుంది మరియు బాధిత మహిళకు పరిహారం చెల్లించే నిబంధన కూడా ఉందన్నారు. అయితే ఈ చట్టం రాష్ట్రంలోని షెడ్యూల్ తెగ జనాభాకు వర్తించదు మరియు అస్సాంలోని 6 షెడ్యూల్ ప్రాంతాల్లో కూడా వెంటనే వర్తించదు. ఇది గిరిజన జనాభా మినహా అందరికీ వర్తిస్తుందని స్పష్టం చేశారు. 6 షెడ్యూల్డ్ ప్రాంతాల్లో ఒక మైనార్టీ ముస్లిం 2005కి ముందు నుండి అక్కడ నివసిస్తుంటే వారు కూడా చట్టం నుండి మినహాయింపు పొందుతారని ముఖ్యమంత్రి అన్నారు. मैंने 8 सभा किया, पार्टी ने और सभा करने के लिए बोला था, लेकिन पहले ही ये एयर शो फिक्स था और निर्मला सीतारमण जी का भी विजिट फिक्स था, तो मैं नॉर्मली जितना करता हूँ मैं कर नहीं पाया. जहाँ जहाँ मैं किया हूँ रेस्पॉन्स तो अच्छा है, लेकिन बिहार का बारे में इसका एग्जिट पोल क्या है क्या नहीं है मैं बहुत ज़्यादा ध्यान नहीं दिया, इसलिए आसाम में एक का ऊपर एक हमारा एक्टिविटी चल ही रहा है. लेकिन पार्टी का ये मानना है कि इस बार बहुत अच्छा परिणाम आने वाला है एंड पार्टी को लगता है कि इस बार बहुत अच्छा माहौल है. और आपको ये भी मालूम है कि बिहार में अभी सबसे जो लोग प्रिय स्कीम जो है वो भी स्कीम आसाम से ही गया है. जो स्कीम का बारे में पूरा देश भर में चर्चा है, ये स्कीम तो आसाम से ही शुरू किया था. तो ये भी अभी जो लाडली తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ మండిపడ్డారు. కాంగ్రెస్ అంటే ముస్లింలు అని ఆయన అన్నారని, ఇది దేశాన్ని మత ప్రాతిపదికన విభజించడమేనని తెలిపారు. బీహార్ ఎన్నికల ప్రచారంలో భాగంగా చివరి రోజైన ఆదివారం ఆయన ఔరంగాబాద్ పరిసరాల్లో బహిరంగ సభల్లో ప్రసంగించారు. తెలంగాణ సీఎం చెప్పింది విన్నారా? కాంగ్రెస్ అంటే ముస్లింలు, ముస్లింలు అంటే కాంగ్రెస్ అని ఆయన అన్నారు. దీని అర్థం ఏంటి? మత ప్రాతిపదికన దేశాన్ని విభజించే ఉద్దేశంతోనే ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇవేమి రాజకీయాలు, ఇది కాంగ్రెస్ సంస్కృతి అని విమర్శించారు. రేవంత్ రెడ్డి గురువారం జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారం సందర్భంగా ఈ వ్యాఖ్య చేశారు. ప్రముఖ క్రికెట్ క్రీడాకారుడు మహ్మద్ అజరుద్దీన్ మంత్రివర్గంలోకి తీసుకోవడాన్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించగా దానికి సమాధానమిచ్చిన రేవంత్ మాటలు అన్నారు. దాన్నే రాజ్నాథ్ సింగ్ బీహార్ ఎన్నికల ప్రచారంలో ప్రస్తావించారు. కాంగ్రెస్ విభజన పూరిత బుజ్జగింపు రాజకీయాలను విమర్శించారు. బీజేపీ మాత్రం మానవీయ రాజకీయాలను చేస్తుందని తెలిపారు. ఆర్జేడీ నేత లాలూ ప్రసాద్ ను కూడా ఆయన విమర్శించారు. बिहार में डिफेंस कॉरिडोर बनेगा, डिफेंस कॉरिडोर. डिफेंस कॉरिडोर का मतलब यह होता है बिहार की धरती पर ही तोप बनेंगे, बम बनेंगे, गोले बनेंगे, राइफल बनेगी, मिसाइल बनेंगे. आप ये कहेंगे कि क्या और कहीं पर है? मैं कहूंगा है. हमारे उत्तर प्रदेश में जाकर देख लीजिए. आपने देखा होगा महीने भर पहले उत्तर प्रदेश के लखनऊ में मैंने एक मिसाइल के कारखाने का उद्घाटन किया है. बहनों भाइयों, मिसाइल बनकर तैयार हो गई थी, उसको विदा किया है मैंने. दूसरे देश के लोग हमारी मिसाइल मांग रहे हैं. हम चाहते हैं हथियार, बम, तोप, गोले, मिसाइल हमें दुनिया के दूसरे देशों से लेने की जरूरत न पड़े, बल्कि वह भारत में ही बने और भारतवासियों के हाथों से बने. तो हम लोग यह चाहते हैं यह सब सारी चीजें बने तो बिहार की धरती पर भी बने और हमारे बिहारी नौजवानों के हाथों से बने. ప్రముఖ పారిశ్రామికవేత్త రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ తన దాతృత్వాన్ని మరోసారి చాటుకున్నారు. ఆదివారం ఒక్కరోజు 3 ప్రముఖ ఆలయాల్ని సందర్శించి ప్రజాసేవ కార్యక్రమాల కోసం భారీ విరాళాలు ప్రకటించారు. తిరుమల, కేరళలోని గురువాయూర్, రాజస్థాన్లోని నాథ్వారా ఆలయాలకు ఆయన 165 కోట్లకు పైగా విరాళాల్ని ప్రకటించి వార్తల్లో నిలిచారు. వివరాలకు వెళ్తే వేకువజామున సుప్రభాత సేవ అనంతరం ముఖేష్ అంబానీ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా తిరుమలలో నిత్యం 2 లక్షల మందికి అన్న ప్రసాదాలు తయారు చేసేందుకు వీలుగా అత్యాధునిక సౌకర్యాలతో కూడిన కొత్త శాటిలైట్ కిచెన్ వంటశాల నిర్మాణానికి 100 కోట్లు విరాళంగా ప్రకటించారు. ఈ కొత్త వంటశాలను అన్నప్రసాదం ట్రస్టుకు అంకితం చేస్తున్నామని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సహకారంతో ఈ పవిత్ర కార్యక్రమాల్లో భాగస్వాములు కావడం తమకు లభించిన మహాభాగ్యమని రిలయన్స్ సంస్థ ఒక ప్రకటనలో పేర్కొంది. అనంతరం ఆయన రాజస్థాన్లోని నాథ్వారా ఆలయాన్ని సందర్శించారు. అక్కడ భక్తుల సౌకర్యార్థం యాత్రికుల సముదాయాన్ని నిర్మించనున్నట్టు తెలిపారు. రానున్న 3 ఏళ్లలో పూర్తి కానున్న ఈ ప్రాజెక్టు కోసం 50 కోట్లకు పైగా ఖర్చు చేయనున్నట్లు ప్రకటించారు. ఇందులో భాగంగా తొలి విడతగా 15 కోట్ల విరాళంగా అందించారు. అలాగే కేరళ
జిల్లాలోని గురువాయూర్ శ్రీకృష్ణ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అక్కడ దేవస్థానం ఆధ్వర్యంలో నిర్మిస్తున్న మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణానికి తన వంతు సహాయం ప్రకటించారు. తొలి విడతగా 15 కోట్ల చెక్కును ఆలయ అధికారులకు అందించారు. ఒకే రోజు 3 ఆలయాల్లో అన్నదానం, వసతి, వైద్యం వంటి సేవ కార్యక్రమాలకు అంబానీ భారీగా విరాళాలు ఇవ్వడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్ కాలగర్భంలో కలిసిపోతున్న పార్టీ అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఆ పార్టీ వ్యాలిడిటీ పీరియడ్ అయిపోయిందన్నారు. ఇదేమి తాను రాజకీయ విమర్శ కోసం చెబుతున్నది కాదని, ఒకప్పుడు తెలంగాణలో బలంగా ఉన్న టీడీపీ ఇప్పుడు ఇక్కడ కూడా లేకుండా పోయిందని గుర్తు చేశారు. కేసీఆర్తోనే ఆ పార్టీ పని అయిపోతుందన్నారు. కేసీఆర్కు గతమే తప్ప భవిష్యత్తు లేదని, ఆ బాధతోనే ఆయన బయటికి రావడం లేదని వ్యాఖ్యానించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థికి ఓటేయాలని నియోజకవర్గ ప్రజలకు ఈనాటి వరకు కేసీఆర్ విజ్ఞప్తి చేయకపోవడం దేనికి సంకేతమని ప్రశ్నించారు. బయటికి వచ్చి ప్రచారం చేయడానికి ఆరోగ్య సమస్యలు ఉండవచ్చు, కానీ పార్టీ అభ్యర్థిని గెలిపించాలని కూడా విజ్ఞప్తి చేయడం లేదంటే కేటీఆర్, హరీష్ రావుపై ఆయనకున్న ఆలోచన ఏంటో అర్థం చేసుకోవచ్చని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. శ్రీమతి సోనియా గాంధీ గారి నాయకత్వంలో వారు యూపీఏ చైర్పర్సన్గా తెలంగాణ ప్రజల యొక్క 60 సంవత్సరాల బలమైన ఆకాంక్షను అమలు చేసి తీరుతామని మాట ఇచ్చి ఆ మాట నిలుపుకోవడానికి రాజకీయంగా కాంగ్రెస్ పార్టీ ఎంత త్యాగం చేసిందో మీకు అందరికీ తెలుసు. ఇక్కడ చాలామంది జర్నలిస్ట్ మిత్రులు ఆనాడు తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించి తెలంగాణ రాష్ట్ర సాధనలో మీ పాత్రను మీరు పూర్తి స్థాయిలో పోషించడం జరిగింది. ఆ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ స్టేట్ అపాయింటెడ్ డే జూన్ 2, 2014. మనం సినిమా స్టోరీ అంతా ఒకటి ఉంటుంది, ప్రేక్షకులను ఉత్తేజపరచడానికి ఐటమ్ సాంగ్ అని ఉంటుంది అప్పుడప్పుడు మధ్యలో. అలాంటిని ఆదర్శంగా తీసుకొని కేటీఆర్ గారు ప్రచారాలు చేసి కాంగ్రెస్ పార్టీ మీద దుమ్మెత్తడానికి ప్రయత్నం చేస్తున్నాడు. దుమ్మెత్తిపోయడానికి ఆయన ఎన్నికల ప్రచార సరళిని ఒకసారి గమనించండి. ఈ మధ్యకాలంలో వచ్చిన పుష్పలో శ్రీలీల ఐటమ్ సాంగ్ను చూడండి. ఏమైనా తేడా ఉందా? ఈ రాష్ట్రానికి నాయకత్వం వహిస్తానని చెప్పే నాయకుడి యొక్క ప్రచార సరళి పార్టీ జెండాను, కండువాను గాల్లో ఇలా తిప్పుకుంటూ ఎవరు చేస్తారు ఇవన్నీ? అనారోగ్యమే నిజమైన పేదరికమని, అందుకే ప్రజల ఆరోగ్యానికి తమ కూటమి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. పేదలకు సేవ చేసే ప్రతి సంస్థకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని ఆయన హామీ ఇచ్చారు. గుంటూరు జిల్లా పెదకాకనిలోని శంకర కంటి ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన సూపర్ స్పెషాలిటీ ఐకేర్ కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి కంచి కామకోటి పీఠాధిపతి జగద్గురు శ్రీ శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామీజీ హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడారు. 5 దశాబ్దాలుగా శంకర కంటి ఆసుపత్రి పేదలకు ఉచితంగా కంటి పరీక్షలు, ఆపరేషన్లు చేస్తూ వారి జీవితాల్లో వెలుగులు నింపడం అభినందనీయమన్నారు. ధర్మం, న్యాయం, సేవ మూల సిద్ధాంతాలుగా కంచి పీఠాన్ని జగద్గురువు శ్రీ ఆదిశంకరాచార్యులు తమిళనాడులో స్థాపించారు. నాటి నుంచి నేటి వరకు హిందూ ధర్మ పరిరక్షణకు కృషి చేస్తుంది ఈ సంస్థ. అన్య మతాల నుంచి హిందూ మతానికి ముప్పు వాటిల్లిన సమయంలో సదాశివుడి రూపమైన ఆదిశంకరాచార్య భూలోకంలో జన్మించారని భక్తుల నమ్మకం, విశ్వాసం. ఆ విశ్వాసమే ఈ విజయానికి కారణమైందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. కర్ణాటకలోని శృంగేరి శారదా పీఠం, గుజరాత్ లో ద్వారకా పీఠం, ఒరిస్సా పూరిలో గోవర్ధన పీఠం, ఉత్తరాఖండ్ బద్రీనాథ్ లో జ్యోతిర్మయ పీఠం మఠం, ఇలా దేశంలో 4 దిక్కుల 4 పీఠాలను స్థాపించారు. 4 వేదాలు వ్యాప్తి చెందేలా చేశారు. హిందూ ధర్మాన్ని తిరిగి బలమైన శక్తిగా మలిచారు. హిందూ ధర్మ పరిరక్షణకు ప్రస్థానం సాగిస్తున్న కంచి పీఠం మహోన్నతంగా ఎదుగుతూ వచ్చింది. ధర్మం, జ్ఞానం, సేవకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక మానసిక రోగి. విచక్షణ రహితంగా మాట్లాడడం ఆయన నైజం. ఎలా పడితే అలా అబద్ధాలు మాట్లాడడం ఆయనకు నిత్య కృత్యం. ఆదివారం నిర్వహించిన మీట్ ద ప్రెస్ లో కూడా బూతు పంచాంగమే అందుకున్నాడని మాజీ మంత్రి జి జగదీష్ రెడ్డి విమర్శించారు. ఇంతలా ఇష్టారీతిన మాట్లాడే సీఎం ఇప్పటి వరకు ఎవరూ లేరని తెలిపారు. హైదరాబాద్ తెలంగాణ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. సర్పంచ్ ఎన్నికల మాదిరిగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారం కోసం 6 సార్లు సీఎం రేవంత్ రెడ్డి గల్లీ తిరిగారని, అది సరిపోదన్నట్టు మీట్ ద ప్రెస్ లో కూడా పాల్గొన్నారని విమర్శించారు. ప్రెస్ క్లబ్ అంటే గౌరవం లేక స్టార్ హోటల్లో నిర్వహించారని ఆరోపించారు. కవితమ్మ గురించి మాట్లాడుతున్నాడు, హరీష్ రావు గారి గురించి మాట్లాడుతున్నాడు. ఏందో నిర్ణయాలు ఇంకా ఎవరు వాళ్ళ కుటుంబ సభ్యుల గురించి మాట్లాడుతున్నాడు. వీళ్ళని దూరం చేసిండ్రు, వాళ్ళు నిలగొట్టిండ్రని.
మరి నేను ఎందుకో నీ సొంత అన్న కూతురు పెళ్ళి అయితే నీ కుటుంబ సభ్యులు రాలేదు ఎందుకు? చెప్పు సమాధానం. నీ సొంత అన్న కూతురు పెళ్ళికి నీ సొంత కుటుంబ సభ్యులు, నీ భార్య నీ కూతురులే కదా నీ కొంత కుటుంబ సభ్యులు, ఎందుకు పోలేదు? ఎందుకు మాట్లాడాలి వ్యక్తిగత విషయాలు, కుటుంబ విషయాలు? ఏమవసరం? నువ్వు ఒకటి మాట్లాడితే ఇంకోటి వస్తుంది కదా. ఇంకా గోపీనాథ్ కుటుంబ వ్యక్తిగత విషయాలకు మాకేం సంబంధం ఉంటుంది పార్టీకి? మనకే ఎవరికి తెలియదు, ప్రపంచానికి తెలియదు ముచ్చట. ఎన్ని ఎలా సరే వాళ్ళు ఏదో అనుకుంటున్నారు. పార్టీల విషయాలు కావు కదా మీ కుటుంబ విషయాలు. బీహార్ పోతే ఎలగొట్టే పరిస్థితి తెచ్చుకుంటువి నోటితోని. నేను నిలగొట్టరి పొంగులేటిని పిలిపించుకోండి. అర్థం కావట్లేదా ఇంకా నీకు? ఆ సామెత ఉండే, అదేంది, వచ్చిరాని భాష మాట్లాడి వాళ్ళంతా వాళ్ళ కొట్టుకుండవడం అని. వచ్చిరాని మాట్లాడితే ఇప్పుడు అవతల వాళ్ళు తిట్టబట్టి వచ్చిన భాషలో తెలిసిన భాషలోనే మాట్లాడతామాయి. ఎందుకు అహంకారం? ఎందుకు? నీ అజ్ఞానానికి అధికారం తోడయ్యేవరికి అహంకారం పెరిగిపోయింది. దాంట్లో నుంచి వస్తున్నాయి ఇవన్నీ. కాబట్టి బంద్ చేయి, కేటీఆర్తో పోల్చుకోవడం బంద్ చేయి. దాంతో నీ ఫ్రస్ట్రేషన్ తగ్గుతుంది కొంచెం. పదవులతో రాదు ఎప్పుడు కూడా మనుషులకి. గొప్పతనం, గౌరవం, పేరు, మంచి పేరు పదవులతో రాదు. చేసే పనులతో వస్తుంది, ప్రవర్తనతో వస్తుంది, మాట్లాడే మాటతో వస్తుంది. అవి నేర్చుకో కావాలంటే కేటీఆర్ నుంచి, కేసీఆర్ నుంచి. అందుకంటే మంచిగా ఉండడానికి ప్రయత్నం చేయి. అసలు ఏపీలో పరిపాలన జరుగుతుందా అంటూ కూటమి సర్కార్ను వైఎస్ఆర్సీపీ నేత మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ నిలదీశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ కూటమి సర్కారు ఉద్యోగుల్ని మోసం చేసిందని మండిపడ్డారు. ఉద్యోగులకు మెరుగైన పీఆర్సీ ఇస్తామని మోసం చేసిందన్న బుగ్గన, ఉద్యోగులకు ఐఆర్ ఇస్తామన్న హామీని కూటమి సర్కార్ గాలికి వదిలేసిందన్నారు. ఏడాదిన్నర గడిచిన చంద్రబాబు పీఆర్సీ ఊసు ఎత్తడం లేదంటూ బుగ్గన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆలయాల్లో తిరుపతిలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా తొక్కిసలాట 6 మంది చనిపోతారు. సింహాచలం చందనోత్సవం సమయంలో క్యూ లైన్ పక్కన గోడ ఇరిగిపోయి 7 మంది చనిపోతారు. ఈ మధ్యలో కాశీబుగ్గలో శ్రీకాకుళం జిల్లా ఏకాదశి సందర్భంగా వెంకటేశ్వర ఆలయంలో 9 మంది చనిపోతారు. తిరుపతిలో 6 మంది చనిపోవడం ఏంది, సింహాచలంలో 7 మంది చనిపోవడం ఏంది, కాశీబుగ్గలో 9 మంది చనిపోవడం ఏంది? అంటే ఇప్పుడు ఇవన్నీ కూడా ఎందుకు జరిగినట్లు? అంటే మీరు పరిపాలన విధానం ఏదైతే చేస్తున్నారో మీ పరిపాలన విధానంలో ప్రతి చోట కూడా మీ పార్టీ కార్యకర్తలను ప్రతి చోట, అంటే ఇప్పుడు నిజం చెప్పాలంటే గుడి పరిపాలన ఎప్పటి నుంచి జరుగుతుందండి? ఇప్పుడు 100ల సంవత్సరం నుంచి జరుగుతుంది. 100,000 సంవత్సరం నుంచి ఆలయాలు ఉన్నాయి, గుడి జరుగుతుంది, ఉత్సవాలు జరుగుతున్నాయి. పాలక మండలి ఉంటుంది, ట్రస్ట్ బోర్డు ఉంటుంది. దాంట్లో ఏ కాలానికి తగినట్లు ఆ కాలం సెక్యూరిటీ వాళ్ళు ఉంటారు, వాళ్ళ పని వాళ్ళు చేస్తుంటారు. ఎప్పుడైతే మీరు ప్రతి దాంట్లో పోతారో ఈ ప్రాబ్లం సృష్టి అవుతుందన్నమాట. అందుకని ఇప్పుడు మీరు చూడండి, తెలుగుదేశం కార్యకర్తలు ప్రతి చోట పోతారనమాట. ఏమంటే ఇది మాది ప్రభుత్వం అని. ఎక్కడ నాకు తెలిసి ఏ పొలిటికల్ పార్టీ ఉండదు ఇట్లా. అంటే ప్రతి ఒక్కరి పనిలో మీరే పోతారు. రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర మీరే, తహసీల్దార్ ఆఫీస్లో మీ వాళ్ళే కూర్చుంటారు. టౌన్ ప్లానింగ్కి పోతే ఇప్పుడు ప్లాట్ లేదని ఎవరన్నా రియల్ ఎస్టేట్ వాళ్ళు ప్లాట్లు వేసుకోవాలంటే మీ వాళ్ళ పర్మిషన్ తీసుకోవాలా. పోలీసు వాళ్ళు అయితే తలకాయ పట్టుకొని కూర్చున్నారు పాపం. ఏం చేయాలి సార్, అసలు ఇది ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చింది, మాకే అసలు మనస్సాక్షి దెబ్బతింటుంది. ఎందుకంటే మాట మాట్లాడితే మేము అధికార పార్టీ. ఇది ఎందుకు అట్లా జరుగుతుంది? మీరు ఇచ్చిన సంకేతం వల్ల. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం దద్దమ్మ ప్రభుత్వం అంటూ సిపిఎం జాతీయ నేత బివి రాఘవులు ధ్వజమెత్తారు. మధిర నియోజకవర్గంలో సిపిఎం నాయకుడు సామినేని రామారావు హత్య జరిగి 9 రోజులైనా దోషుల్ని పట్టుకోలేదన్నారు. ఈ హత్య చేసింది కాంగ్రెస్ నాయకులని మేము చెబుతున్నామని, దీనిపై విచారణ జరిపి దోషుల్ని శిక్షించే వరకు ఈ ప్రభుత్వాన్ని వదిలిపెట్టమన్నారు. హత్య జరిగి 9 రోజులు అయినా కానీ ఈరోజు ఈ ప్రభుత్వం ఎవరు హత్య చేశారో కనిపెట్టలేనంత దద్దమ్మ ప్రభుత్వం అని చెప్పేసి నేను అడుగుతున్నాను. పోలీస్ శాఖ వారు, హోంమంత్రి వీళ్ళందరూ చెప్తుంటారు, దొంగల్ని గంటలోనే పట్టుకున్నాం, దోపిడీ చేసిన వాళ్ళని రోజులోనే పట్టుకున్నాం అని చెప్పేసి రోజు పేపర్లో చెప్తుంటారు.
మరి 9 రోజులైనా ఏం చేస్తున్నారు? ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది? బట్టి విక్రమార్క గారు ఏం చేస్తున్నారు? సీఎం, హోమ్ మినిస్టర్, చీఫ్ మినిస్టర్ గారు ఏం చేస్తున్నారో రాష్ట్ర ప్రజలకి, తెలంగాణ ప్రజలకి సమాధానం చెప్పాలని చెప్పేసి నేను కోరుతున్నాను. మేము చెప్తున్నాం, ఇక్కడ రాజకీయంగా హత్య జరిగింది, కాంగ్రెస్ వారే ఈ హత్యకి పాల్పడ్డారని చెప్పేసి మేము చెప్తున్నాం. కాదని చెప్పుకోవాల్సిన బాధ్యత, కాదని రుజువు చేసుకోవాల్సిన బాధ్యత మీది, ఈ గ్రామస్తులదే కాదు, ఉప ముఖ్యమంత్రిది, ముఖ్యమంత్రిది అని చెప్తున్నాం. ఇది తేలేదాకా ఈ ప్రభుత్వం మీద మేము వదిలిపెట్టం. ఈ ప్రభుత్వాన్ని తేల్చుకునేదానికి కృషి చేస్తామని చెప్పేసి ఈ సమయంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ, మార్క్సిస్టు పాలిట్ బ్యూరో ఖచ్చితంగా ఈ గ్రామ ప్రజలకి, ఈ రాష్ట్ర పార్టీకి అన్ని విధాల అండదండలుగా ఉంటాం. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బీఆర్ఎస్ పైన మాజీ మంత్రి హరీష్ రావు పైన సంచలన ఆరోపణ చేశారు. అధికారం ఎవరికి శాశ్వతం కాదని, అలా అనుకున్న వారిని ప్రజలు ఇంట్లో కూర్చోబెట్టారని వ్యాఖ్యానించారు. తనను పార్టీ నుండి అత్యంత అవమానకరంగా కనీసం షోకాజ్ నోటీస్ కూడా ఇవ్వకుండా సస్పెండ్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. నేను తెలంగాణ బిడ్డనే, ఆకలినైనా తట్టుకుంటా కానీ అవమానాన్ని మాత్రం తట్టుకోనని స్పష్టం చేశారు. వరంగల్ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. 20 ఏళ్లు పార్టీలో పనిచేస్తే ఇలా అవమానించి బయటకు పంపించారని కవిత వాపోయారు. ఉద్యమ సమయంలో బతుకమ్మ పేరుతో పల్లె పల్లె తిరిగిన తనను ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రోటోకాల్ పేరుతో నిజామాబాద్కే పరిమితం చేశారని అన్నారు. బీఆర్ఎస్లో తనకు ఎవరితోనూ గొడవ లేకపోయినా కుటుంబం నుండే తనను బయటకు పంపారని తెలిపారు. జాగృతి ఆధ్వర్యంలో చూపిద్దాం కళాకారులు అంటే ఎవరో, గుర్తింపు కార్డులు మనమే ఇచ్చుకుందాం, ప్రభుత్వానికి పంపిద్దాం, ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచుదాం, తద్వారా పెన్షన్ సాధించుకుందాం. ఈ పెన్షన్ కూడా మంచి ఉపాయం చేసిన మురళీధర్ అన్న నేను కూడా కలిసి, ఈ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఒక 500 ఇస్తే చాలు, ఎక్కువ వద్దు మనకు, మిగతా 5500 కేంద్ర ప్రభుత్వం నుంచి ఇస్తుంది. అవకాశం ఉంది, కానీ అది ప్రభుత్వం వాడుకుంటలేదు. ఎందుకు వాడుకుంటలేరు? ఎందుకంటే వాళ్ళ కళాకారులు అంటే ఎవరో తెలియదట. ఏం చేయాలి మరి? జై తెలంగాణ అన్న వ్యక్తులు ముఖ్యమంత్రులు అయితే గిట్లే ఉంటుంది కథ. పరేషాన్, ఆయనకు ఉద్యమం తెలియదు, కళ తెలియదు, కార్ఖానా తెలియదు. ఇవాళ మనకు కావాల్సింది ఏంది? మన ఆడబిడ్డలకు గుర్తింపు రావాలి, మన అన్నలు ఎవరైతే కళాకారులు ఉన్నారో వారికి గుర్తింపు రావాలి. వారి కోసమే ఈ ప్రయత్నం అంతా సాగుతూ ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా ఆ విషయంలో ముందుకు పోదాం. అయితే ఇది ఇంకా సులువుగా సాధించుకోవాలంటే ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను, ఈ వరంగల్ గడ్డ నుండి జానపద అకాడమీ మీరు ఏర్పాటు చేయండి. వెంటనే జానపద అకాడమీ ఏర్పాటు చేస్తే ఆ అకాడమీ నుంచి కళాకారులందరినీ గుర్తించి అదే అకాడమీ నుండి పెన్షన్ ఇస్తే ఇంకా ఈజీ అవుతుంది కేంద్ర ప్రభుత్వం. కోలీవుడ్ యువ హీరో ప్రదీప్ రంగనాథన్ క్రేజ్ గురించి చెప్పాల్సిన పని లేదు. దర్శకుడిగా కెరీర్ ప్రారంభించిన ఈ టాలెంటెడ్ ఆర్టిస్ట్ ఇప్పుడు హీరోగా సక్సెస్ఫుల్ జర్నీ కొనసాగిస్తున్నాడు. లవ్ టుడే, డ్రాగన్ చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రదీప్ తాజాగా డ్యూడ్ సినిమాతో మరో బిగ్ హిట్ సాధించారు. అక్టోబర్ 15న విడుదలైన డ్యూడ్ సినిమా థియేటర్లో ఘన విజయం సాధించింది. కొత్త దర్శకుడు కీర్తీశ్వరన్ దర్శకత్వంలో ప్రముఖ బ్యానర్ మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో వచ్చిన ఈ సినిమా యువతను విపరీతంగా ఆకట్టుకుంది. రొమాంటిక్ ట్రయాంగిల్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ చిత్రంలో ప్రదీప్ రంగనాథన్ తన చక్కటి నటనతో ఆకట్టుకోగా, హీరోయిన్ మమితా బైజు తన అందం, నటనతో ప్రేక్షకుల హృదయాన్ని దోచుకుంది. డ్యూడ్ సినిమా విడుదలైన 2 వారాల్లోనే 100 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి సరికొత్త రికార్డును నమోదు చేసింది. అంతకుముందు ప్రదీప్ నటించిన డ్రాగన్ చిత్రం తొలి రోజే 14 కోట్లు మాత్రమే వసూలు చేయగా, డ్యూడ్ మాత్రం మొదటి రోజు నుండి 22 కోట్లకు పైగా రాబట్టి కలెక్షన్స్ లో దూసుకెళ్లింది. థియేటర్లో విజయవంతమైన రన్ తర్వాత ఇప్పుడు డ్యూడ్ ఓటీటీకి సిద్ధమైంది. సోషల్ మీడియా చక్కర్లు కొట్టిన అనేక రూమర్లకు తెరదించుతూ సినిమా టీం అధికారిక ప్రకటన చేసింది. నవంబర్ 14న నెట్ఫ్లిక్స్ లో డ్యూడ్ స్ట్రీమింగ్ కు రానుంది. బంగారం, వెండి ధరలు ఇవాళ భారీగా పెరిగాయి. అంతర్జాతీయంగా సానుకూల సంకేతాలు. వచ్చే నెలలో అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గించవచ్చన్న అంచనాలు బులియన్ మార్కెట్కు కొత్త ఊపునిచ్చాయి. దేశీయ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్లో ఉదయం 10 గంటల సమయంలో బంగారం ధర 1.16% పెరిగి 10 గ్రాములకు 1,22,468కి చేరుకుంది. అదేవిధంగా వెండి ధర 1.99% వృద్ధికి కిలోకు 1,50,666 వద్ద ట్రేడ్ అయింది. అక్టోబర్లో రికార్డు స్థాయికి చేరిన తర్వాత కొంత తగ్గుముఖం పట్టిన పసిడి ధరలు మళ్లీ పుంజుకున్నాయి. అమెరికా ఆర్థిక వ్యవస్థ పనితీరుపై పెరుగుతున్న ఆందోళన, వచ్చే నెలలో వడ్డీ రేట్ల కోత ఉండొచ్చన్న అంచనాలు పసిడికి డిమాండ్ పెంచుతున్నాయి. మెహతా ఈక్విటీస్ కి చెందిన కమోడిటీస్ వైస్ ప్రెసిడెంట్ రాహుల్ కలాంత్రి ప్రకారం గత వారం మొత్తం ధరల్లో తీవ్ర ఒడిదుడుకులు కనిపించినా అమెరికాలో వినియోగదారుల సెంటిమెంట్ బలహీనపడడం, ప్రభుత్వ షట్డౌన్ పై నెలకొన్న అనిశ్చితి కారణంగా ధరలు తిరిగి కోలుకున్నాయి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. 16 ఏళ్లలోపు వారికి సోషల్ మీడియా నిషేధం ప్రకటించిన ఆస్ట్రేలియా ప్రధాని.
అసెంబ్లీలో బహుభార్యత్వాన్ని నిషేధించే బిల్లును ఆమోదించిన కేబినెట్ ప్రకటించిన సీఎం హిమంత బిశ్వా శర్మ. కాంగ్రెస్ అంటే ముస్లింలు, ముస్లింలు అంటే కాంగ్రెస్ అంటారా? రేవంత్ వ్యాఖ్యలపై రాజ్నాథ్ మండిపాటు. ఇది కాంగ్రెస్ సంస్కృతి అంటూ బీహార్ ఎన్నికల ప్రచారంలో ఆగ్రహం. ఒక్కరోజు 3 ప్రముఖ ఆలయాల్ని సందర్శించిన అంబానీ. 3 ఆలయాలకు భారీ విరాళాలు. తిరుమలకు 100 కోట్లు. బీఆర్ఎస్ కాలగర్భంలో కలిసిపోతున్న పార్టీ అన్న రేవంత్ రెడ్డి. ఆ పార్టీ వ్యాలిడిటీ పీరియడ్ ముగిసిపోయిందని వ్యాఖ్య. గుంటూరు జిల్లాలో శంకరకంటి ఆసుపత్రి నూతన కేంద్రాన్ని ప్రారంభించిన సీఎం. ప్రజా ఆరోగ్యానికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందన్న చంద్రబాబు. రేవంత్ రెడ్డి ఒక మానసిక రోగి. ముఖ్యమంత్రిపై మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ధ్వజం. ఉద్యోగుల్ని మోసం చేస్తున్న కూటమి సర్కార్. మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఫైర్. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం దద్దమ్మ ప్రభుత్వం. సిపిఎం నాయకుడు హత్య జరిగి 9 రోజులైనా దోషులను పట్టుకోలేదంటూ సిపిఎం జాతీయ నేత బీవీ రాఘవులు ధ్వజం. ఆడబిడ్డ రాజకీయం ఏంటో చూపిస్తానంటున్న కల్వకుంట్ల కవిత. ఎన్నికలకు ఏడాది ముందు తన రాజకీయం మొదలవుతుందని స్పష్టీకరణ. వరుస హిట్స్తో దూసుకెళ్తున్న ప్రదీప్ రంగనాథన్. డ్యూడ్ మూవీ ఇప్పుడు ఓటీటీలో. మళ్లీ పరుగులు పెడుతున్న బంగారం, వెండి ధరలు. 1.22 లక్షలు దాటిన 10 గ్రాముల పసిడి. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.